పుష్ప 1 ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. సో, ఇప్పుడు పుష్ప 2 ఇది గూడా పెద్ద హిట్ అవుద్దని జెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే పుష్ప 1కి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ పుష్ప 2 మీద అంత ఇదిగా ఉంటది. కాకపోతే పుష్ప 2ని లేట్ చేయటమో, లేకుంటే మధ్యలో కాంట్రోవర్సీస్ అది అల్లు అర్జున్ గారు స్వయంగా తెచ్చిపెట్టుకున్నదే అయిపోయింది. ఇప్పుడు 'మెగా' ఫ్యాను, 'అల్లు అర్జున్' గారి ఫ్యాను. ఇద్దరు గూడా సెపరేట్ అయిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే నేను టికెట్లయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక థియేటర్‌లో 300 సీట్లుంటే దాంట్లో 100 వరకే ఫిలప్ అయ్యి ఉన్నాయి. మిగతాదంతా గూడా ఖాళీగానే ఉంది. ఎందుకు ఇంత ఇది అంటే 'మెగా' ఫ్యాన్ అండ్ 'అల్లు అర్జున్' ఫ్యాన్ ఇప్పుడు సెపరేట్ అయిపోయారు అందరూ గూడా. ఇంతకు ముందులు గూడా మీకు తెలుసు అందరూ గూడా 'మెగా' ఫ్యాన్ అందరూ గూడా 'అల్లు అర్జున్' ఏ మూవీ వచ్చినా గూడా సూపర్ డూపర్ హిట్ చేసి పెట్టారు. ఈసారి అది కుదరటంలా. ఎందుకంటే అంచనా కూడా దాటిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే 'పుష్ప 2' సాంగ్స్ 1 బై 1గా రిలీజ్ అవుతా ఉంది. దానికి కూడా ఇంటర్నెట్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉంది. ఉన్నప్పటికి కూడా ఈ సినిమా థియేటర్‌లకెళ్ళి ఈ సినిమా చూడాలి, దీన్ని పెద్ద హిట్ చేయాలని చెప్పేసి 'మెగా' ఫ్యాన్ అనుకోవటంలా. 'అల్లు అర్జున్' గారిని సెపరేట్ చేసేసారు. ఇది ఒక్క విషయమే కాదు. ఈ 'పుష్ప 2'కి చాలా అంటే చాలా కాంట్రోవర్సీలు తీసి పెట్టించుకున్నారు వీళ్ళు. అప్పుడు పోయినసారి ఎలక్షన్‌లప్పుడు గానీ, తర్వాత నాగబాబు గారు స్పందించడం గానీ, ఇదంతా గూడా 'పుష్ప 2'కి మైనస్ అయిపోయింది. అలాగే 'పుష్ప 2'ని థియేటర్‌లో ఇవ్వలేదని జెప్పేసి బెంగుళూరు అంటే కర్ణాటక లాంటి అంత పెద్ద సిటీ అంటే అల్లు అర్జున్ గారికి అక్కడ ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మీ అందరికి తెలుసు. అక్కడ గూడా మేము థియేటర్‌లో ఇవ్వము. మా మూవీస్‌కి మీరు తక్కువ ఇస్తున్నారు. అదొకటి. అలాగే అల్లు అర్జున్ గారికి ఆంధ్రాలో థియేటర్‌లు ఎక్కువున్నాయి. ఆ కాంట్రోవర్సీ అనమాట. ఎందుకంటే పోయినసారి గూడా పెద్ద పెద్ద మూవీస్ అంటే చిన్న సినిమాలే గావచ్చు, కర్ణాటక నుంచి కూడా ఇక్కడ రిలీజ్ అయ్యటానికి వచ్చినియి. వచ్చినప్పుడు థియేటర్స్ ఇవ్వలేదు. ఇవ్వలేదు అని జెప్పేసి అనటం కన్నా గూడా సందర్భం కుదరకపోయి ఉండొచ్చు. ఏందంటే ఇది బిజినెస్ ఇది. అంతేగాని అయ్యో పాపం అనుకోని థియేటర్ ఓనర్స్ అందరూ గూడా అట్టకట్టబెడితే ఇక్కడ మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు వీళ్ళకి కూడా ఇబ్బందవుద్ది. ఇదంతా ఒక ఇది గజ్జి బిజి గబద్దండి ఇదంతా వచ్చి 'పుష్ప 2' మీద పడిపోయినియి. అలాగే లాస్ట్ టైమ్ గూడా ఒక చిన్న కాంట్రోవర్సీ తీసుకొచ్చుకున్నారు. ఏంది 'దేవిశ్రీ ప్రసాద్' గారిని మార్చేసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం వేరే వాళ్ళని పెడుతున్నాం అని జెప్పేసైతే టాక్ రావటం. దానికి 'దేవిశ్రీ ప్రసాద్' తమిళనాడులో స్టేజ్ మీదే రెచ్చిపోయి మాట్లాడటము. ఇదంతా గూడా సినిమాకి మైనస్‌లయినియి. బట్ అల్టిమేట్‌గా చూస్తే ఎక్కడ కాంప్రమైజ్ గాకుండా 1 బై 1 సాంగ్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు. సాంగ్స్ గూడా వేరే లెవెల్‌లో ఉంది. ఇదంతా గూడా 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ గావచ్చు, 'మెగా' ఫ్యాన్స్ గావచ్చు. వీళ్ళంతా చూసి చూడనట్టుగా ఉండిపోతున్నారు. 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ పర్వాలేదు. సూపర్‌గా ఎంజాయ్ జేస్తున్నారు. 'మెగా' ఫ్యాన్స్ సెపరేట్ అయిపోయారిప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 'మెగా' ఫ్యామిలీ నుంచి వచ్చిన 'అల్లు అర్జున్‌కి' 'మెగా' ఫ్యాన్స్‌లో ఆదరణ కోల్పోయాడు 'అల్లు అర్జున్.' మేబీ ఈ సినిమా గాని థియేటర్‌కెళ్ళిన తర్వాత అక్కడ గాని హిట్ టాక్ వస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చూసారంటే లాస్ట్ కొన్ని రోజులుగా అల్లు అర్జున్ గారు సైలెంట్‌గా ఉండటము, ఎక్కువగా మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్ కూడా అటెండ్ కాకపోవటము, ఇదంతా గూడా ఒక రకంగా కాంట్రోవర్సీని క్రియేట్ చేసినాయి. అంతేకాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గూడా ఇప్పుడు ఉన్నారు గదా! మంచి పొజిషన్‌లో ఉన్నారు. మీకు తెలుసు. సో, ఆయన గాని నోరు తెరిసి అంటే ఇంతకుముందు ఒకటి మాట్లాడాడు 'గంధపు చెక్కల' గురించి. మూవీస్ అంటే ఏదో కొంచెం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు గూడా. అప్పుడు గూడా పెద్ద ట్రెండింగ్‌లో ఉండింది ఆ టాక్ 'పుష్ప 2'ది. అంటే నెగెటివ్ ట్రెండే అనమాట అప్పుడు గూడా. సో, 'పుష్ప 2' రిలీజ్ అవ్వటానికి కూడా చాలా డిలే అయిపోవటము, దాంట్లో కొన్ని కాంట్రోవర్సీలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు చూస్తే టికెట్లు అమ్ముడు పోని పరిస్థితి. ఇప్పుడు నార్త్‌లో చూసారంటే నార్త్ సైడ్ మొత్తం గూడా అన్ని థియేటర్స్ ఉన్నా గూడా ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్న మూవీ అయినా గూడా అక్కడ నార్త్ సైడ్ థియేటర్స్ అన్నీ ఉన్నా గూడా టికెట్లు ఫిలప్ కానీ చాలా ఉన్నాయి. ఇదంతా గూడా నిర్మాతలకి తలనొప్పి అయిపోయింది. 'పుష్ప 1' కూడా ఏ అంచనా లేకుండా నార్త్‌లో రిలీజ్ అయింది. సింపుల్‌గా ఆ డైలాగ్‌తోనే 'దుక్కేగా నై' డైలాగ్ ఉంది గదా! తగ్గేదే లేదు. ఈ డైలాగ్ ఒక్క డైలాగు ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడైతే జెప్పారో మేము 'దుక్కేగా నై' అని జెప్పేసి అప్పటి నుంచి ఆ మూవీకి అంత క్రేజ్ వచ్చింది. ఈసారి అలాంటిది ఏం కనిపించడం లేదు. దానికి తోడు లాస్ట్ టైము అల్లు అర్జున్ గారికి పురస్కారం వచ్చింది గదా! మీకు తెలుసు అందరికి గూడా. అది మంచి పరిణామం అనుకున్నారు అందరూ గూడా 'పుష్ప 2'కి. అందుకే 'పుష్ప 2'ని స్టార్ట్ జేశారు. ఈరోజు స్టేజ్ మీద గూడా సుకుమార్ గారు చెప్పడం ఏందంటే, నేను 'పుష్ప 2'కి కథ లేదు. కూర్చున్నాము, మాట్లాడుకున్నాము. ఒక్కొక్క సీన్ మాట్లాడుకొని ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటా వచ్చేసాము అని జెప్పేసి సింపుల్‌గా జెప్పేశారు. ఇదేందంటే 'పుష్ప 1' పేరు మీదే 'పుష్ప 2' గూడా రిలీజ్ అవుతుంది గాబట్టి, 'పుష్ప 1'కు ఉన్నంత క్రేజ్ అంతా దీనికుంటది. దీనికి అంట మీరు ఏంది ప్రమోషన్స్ చేసుకోవటం,
వేస్ట్ అని చెప్పేసి సింపుల్గా అర్థమైపోతుంది. ఇవి మీరు ఎప్పుడు చూసినా సరే అంటే ఏ మూవీకైనా ఫస్ట్ పార్ట్ వచ్చి సెకండ్ పార్ట్ వస్తే ఎక్కడ అంత సక్సెస్ అయినట్టుగా ఎక్కడ లేదు. సో ఇది ఒకటనమాట అందరూ మైనస్. ఫస్ట్‌ది ఎప్పుడు ఏదో 1, 2 సినిమాలు ఉన్నాయి. 'బాహుబలి 1, బాహుబలి 2' అంతేగాని ఇంతకుముందు ఏమైనా చూసారా 'ధూమ్ 1, ధూమ్ 2' ఇయ్యే ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా సరే 1, 2 ఎప్పుడు కూడా అంతగా హిట్ అయినట్టు ఎక్కడ చరిత్ర లేదు. 1, 2 మూవీస్ తప్పితే. ఆ హోప్‌తోనే ఇప్పుడు 'పుష్ప 2' కూడా రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా థియేటర్స్‌కెళ్ళి ఖచ్చితంగా టికెట్లు తీసుకోండి. మూవీ అయితే 100% హిట్ అయ్యటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూసిన వరకు చెప్తాను చూడండి. మా నెల్లూరులోనే ఇప్పుడు ఒక 4 థియేటర్లు ఏమో చెప్పారు. నేనైతే బుక్ మై షోలో బుక్ చేసుకున్నాను. 300 పడింది. ఓకే. ఎందుకంటే నాకు ఫ్యాన్ షో ఉంది కదా! ఫ్యాన్ షో ఏస్తారా ఈరోజు అంతవరకు టాక్ లేదు. ఫ్యాన్ షో ఏస్తాడు. నాకు ఫ్యాన్ షోకి టికెట్ రాలేదు గానీ, ఏదో నేను టికెట్ తీసుకున్నాను సినిమా చూడాలి కాబట్టి. ఎందుకంటే రివ్యూ ఇస్తా ఉంటాం కదా! సినిమా గురించి కొంచెం మాట్లాడొచ్చు కదా! అని చెప్పేసి ముందుగా మాట్లాడితే మంచిది కదా! అని చెప్పేసి నా ఒపీనియన్. అందుకని టికెట్ తీసుకున్నా. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయినప్పుడు అల్లు అర్జున్ గారి టికెట్ ముందుగానే కొనుక్కోవాలని నేను ఆశిస్తా. ఇప్పుడు అంతా మారిపోయింది. ఏముందిలే 'పుష్ప 1, 2' ఇంతే గదా! 'పుష్ప 2'కి అంత ఆదరణ రాకపోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు అందరూ గూడా. అలాంటిదేం లేదు. దీంట్లో అల్లు అర్జున్ గారు ఎంత కష్టపడారో అంత కష్టపడ్డారు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. నాకు కథ పరంగా తీసేసేయండి. కథ ఏమి ఉండదు. ఎందుకంటే పోరాటాలు ఎక్కువుంటాయి 'పుష్ప 2'లో. అది మీకు తెలుసు. ఎందుకంటే గంధపు చెక్కలో 'పుష్ప' గారు పారిపోవటము, ఆయన కాల్చి చంపేశారని చెప్పేసి ఇలాగా చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది గదా! ఈ కథకి. ఈ కథనే బేస్ చేసుకొని 'పుష్ప' ఎట్లా ఉంటదని చెప్పేసి ముందే అనుకున్నారు. 'పుష్ప 1' ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే మంచి హోప్ వచ్చింది అందరికి కూడా. అబ్బా! ఇది వేరే లెవెల్ రా అని చెప్పేసి. దానికి తోడు 'రామ్ చరణ్' గారి మూవీ గూడా పెద్ద మూవీ. అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. మెగా పవర్ స్టార్. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు కాబట్టి ఆయనకి కూడా మూవీ త్వరలోనే రిలీజ్ డేట్ ఉంది గదా! ఎందుకంటే మీకు తెలుసు 'రాజమౌళితో' వచ్చిన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో. ఇప్పుడు ఆయన సెకండ్ సినిమా కూడా 'రాజమౌళి' గారి తర్వాత అది కూడా పెద్దదే. శంకర్ గారి డైరెక్షన్‌లో 'దిల్ రాజు' గారు. ఇంకేముంది? ఇదంతా కూడా 'పుష్ప 2'కి ఆటంకులు. సరే ఇది ఒక చూద్దాం. ఏదైనప్పటికి కూడా 'పుష్ప 2' 100% హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళల్లో ఎన్ని వేల, లక్షల, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడిని. మీరు కూడా అట్లా కోరుకోండి కంపల్సరీగా. మూవీని హిట్ చేద్దాము. అలాగే అందరూ కూడా థియేటర్స్ కాదు ఆన్‌లైన్ కూడా బుకింగ్‌లు అవుతా ఉన్నాయి. అన్నీ ఖాళీగా ఉన్నాయి. ముందుగానే టికెట్లు కొనుక్కోవడానికైతే ట్రై చేయండి. రేట్లు పెంచొచ్చు, తగ్గొచ్చు. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే 1 వీక్ 10 డేసే కాబట్టి థియేటర్స్‌లో ఆడేది. తర్వాత ఎట్టో ఓటీటీలో వచ్చేస్తది కాబట్టి అందుకని చెప్పేసి ముందుగానే థియేటర్‌లో చూడడానికి చూడండి. ఆ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కూడా చూడండి. ఓకేనా? ఓకే గైస్.